ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరిచ్చే రెస్పాన్స్, వేసే కమెంట్స్, అందులో మీరు అడిగే ప్రశ్నలు, గత కొన్ని వారములుగా ప్రశ్న జవాబులు మనం చూస్తూ ఉన్నాం. మీరడిగిన ప్రశ్నలకు జవాబులను చూస్తూ ఉన్నాం. దేవుడు ఇంతవరకు నడిపించడానికి కృప చూపించాడు. ఎప్పట్లాగా మనతో సహోదరులు రూబునొచ్చున్నారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ ఆహ్వానానికి వందనాలు. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాలు చూడబోతున్నామనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. దానికి ముందు బ్రదర్ యొక్క వాయిస్ ఆఫ్ బైబిల్ అనేటువంటి ఆయన ఛానల్ ఉంది. అనేకసార్లు చెప్తూ ఉన్నాను, మీరు వెళ్ళి చూడండి. చాలామంది ఇన్ని వేసినా క్రింద కమెంట్లో అది రావడం లేదని చెప్తున్నారు. క్రింద డిస్ప్లేలో ఆ వివరాలు మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఆ ఛానల్ యొక్క పేరు వేస్తున్నారు, చూడండి. మీకది ప్రయోజనంగా ఉంటుంది. రండి, మనము బ్రదర్ నుండి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నేరుగా కార్యక్రమంలోనికి వెళదాం. ఈనాటి ప్రశ్న జవాబుల్లో మనం ఏం చూడబోతున్నాం? ఈ ఎపిసోడ్, దీని తర్వాత ఎపిసోడ్ మరికొన్ని ఈ ప్రశ్న జవాబులను చూడబోతున్నాం. అందులో ముఖ్యంగా 2-3 విషయాలు చూడాలని ఆశపడుతున్నా. వీళ్ళు యూజ్ చేసే ఒక టర్మ్, ఈ ఎవల్యూషనరీ సైంటిస్టులు లేక ఎవల్యూషన్ బిలీవ్ చేసే సైంటిస్టులు చెప్పే కీ టర్మ్ ఏంటంటే ఛాన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. పరిణామ సిద్ధాంతవాదులు కదండి, వాళ్ళు యూజ్ చేసే ముఖ్యమైన టర్ము ఉండుండొచ్చు, ఇలాగ అయ్యే అవకాశం ఉండుండొచ్చు అనేదే ఛాన్స్. అదే ఛాన్స్. అవును. ఓకే. సో వారి యొక్క వాదం కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, ఇవన్నీ ఛాన్స్ అనే వర్డ్ లేకుండా ఒక పేపరు, ఒక డిస్కషను ఉండదు. ఇంకా తేటగా సో ఈ విధంగా జరిగి ఉండొచ్చు. ఇటువంటి అసంప్షన్స్ చాలా ఉంటాయి అందులో. ఆ అసంప్షన్స్ నిరూపించడానికి అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు ఒకటి అస్యూమ్ చేసి అది నిరూపించడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అవును. ఓకే. మనం ఇది ఆల్రెడీ అనేకసార్లు చెప్పాం. ఎవల్యూషన్ మట్టుకైతే ఒక ఎక్స్పెరిమెంట్గా కనిపెట్టిన విషయం కాదు. వీళ్ళు ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఒక విషయమే ఎవల్యూషన్ స్టోరీ. అది మర్చిపోకూడదు. చాలా రోజులుగా ఉన్న అబద్ధాన్ని నిజం చేయడానికైనా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అవును. సో దేవుడు ఉండకూడదని వీళ్ళు నమ్ముతున్నారు. అందులోనికి వెళ్ళనీయం అనే దానిలో కూడా షూర్గా ఉన్నారు. వాళ్ళు ఈ దేవుడు ఉండకూడదు అనేదాన్ని అనుకుంటున్నారు కదా. నేను దాని వెనుక పెద్ద వ్యాపారం ఉందని చూస్తున్నాను. అంటే ఇది మనం చూడని కోణం యోచించడం వల్ల చెప్తున్నా. ఏం వ్యాపారం అంటే, గాడ్ ఉన్నాడని చెప్తే చాలా వస్తువులు వ్యాపారమే చేయలేరు. ఇప్పుడు గాడ్ లేడనేదాన్ని పెట్టుకునే ఈరోజు పెద్ద బిజినెసే జరుగుతుంది. గాడ్ ఉన్నాడని చెప్తే ప్రజలందరూ గాడ్ వైపు తిరిగిపోతారు కదా. అవునా? పలు విషయాల్లో వారొచ్చి నాన్ కమర్షియల్ యాక్టివిటీస్లోకి వాళ్ళు వెళ్లరు. అది నేను చూసినంతవరకు ఇది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్గా చూస్తున్నా. నేను గాడ్ని కమర్షియల్గా యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను అందులోకి వెళ్ళడం లేదు. దేవుడు లేడన్నదే ఒక పెద్ద కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తూ ఉంది. దానిలో అనేక క్వశ్చన్స్ అడుగుతారు. గాడ్ ఉన్నాడంటే గాడ్ ఎవరు? మరొక క్వశ్చన్ వస్తుంది. అందులోనికి వెళితే వీళ్ళ వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. ఒక బిలీఫ్లో ఉన్నవాళ్ళు మరొక దగ్గరికి వెళ్ళి ఏది తప్పు ఏది సరే అని మాట్లాడే ప్రశ్న వచ్చేలాగా యోచించే ఛాన్స్ ఉంది. మీరు చెప్పినట్టు కరెక్ట్. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఛాన్స్, ఇప్పుడు వీళ్ళు చెప్పే ఛాన్స్ ఏమంటున్నారు? సో వీళ్ళు చెప్పే ఛాన్స్ని ఈ మొత్తం ఎపిసోడ్లో చూడబోతున్నాం. అవి అనేక అనాలజీస్, స్టోరీస్తోనే చెప్పబోతున్నాం. ఒక చిన్న రీసెర్చ్ చేశాను. 1901 నుండి 2024 వరకు ఎంతమంది నోబెల్ లారెట్స్ ఉన్నారు, నోబెల్ ప్రైజ్ విన్ అయిన సైంటిస్ట్ని చూస్తున్నప్పుడు ఒక దరిదాపులా ఒక 980 సైంటిస్టులు ఉన్నారట. సైన్స్లో మాత్రమే? లేదండి, ఓవరాల్గా అంటే సమాధానానికైనా నోబెల్ ప్రైజు అన్ని కూడా చేర్చానండి. ఓకే. ఆ విధంగా 980 నోబెల్ లారెట్స్, నోబెల్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. 124 సంవత్సరాల్లో దాదాపుగా 980 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. అవును. అందులో అస్యూమ్ చేస్తే ఒక 60-70% సైంటిస్టులు సైన్స్ సైడ్ నుండి అని అనుకుందాము. ఇప్పుడు వీళ్ళ యొక్క కలెక్టివ్ జ్ఞానం వీళ్ళందరిది కూడా ఇప్పుడు 60% 600 మంది అని అనుకుందాం. 600 నోబెల్ లారెట్స్ ప్లస్ వేల మంది సైంటిస్టులు ఉన్నారు. నోబెల్ ప్రైజ్ విన్ చేయని అనేక సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళ కలెక్టివ్ జ్ఞానం పెట్టుకొని, వీళ్ళ జ్ఞానాన్ని ఉంచుకొని ఒక గుండు సూది క్రియేట్ చేయగలరా అంటే ఇంతవరకు సాధ్యం కాదు. చేసింది లేదు. ఇప్పుడు వీక్షకులు ఎలా అర్థం చేసుకుంటారంటే, అప్పుడు ఈ సైంటిస్టుల వల్లే కదా మేము ఇది కనిపెట్టాము, అది కనిపెట్టాము, ఇన్ని డిస్కవరీస్ వెనుక సైంటిస్టులే ఉన్నారు కదా అంటే, మీరు గుండు సూది కూడా కాదన్నారంటే వారికి చిన్న సందేహం వస్తుంది. అప్పుడు ఎలాగనిది తేటగా చెప్తే వారికి అర్థమవుతుంది. ఓకే. గుండు సూది తయారు చేయడానికి మెటల్ అనేది కావాలి కదా. అవును, రా మెటీరియల్ అనేది ఖచ్చితంగా కావాలి. రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ లేకుండా ఎటువంటి ఒక
ఒక నథింగ్ అనేది యూజువల్గా చెప్తుంటారు, చాలాసార్లు మాట్లాడున్నాం. ఏమీ లేని ఒక విషయం నుండి ఒకే ఒక గుండు సూదిని కూడా తయారు చేయడానికి వీలు పడదు. అంటే ఎవల్యూషన్ థియరీ యొక్క అంటే వాళ్ళు చెప్పే ఫార్ములాను బట్టే వారి వల్ల ఏది కూడా చేయలేరు. ఏదీ చేయలేదు ఇంతవరకు. ఓకే. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఇవన్నీ ఎలా కలిగి ఉండొచ్చు, అన్నీ ఎలా, మేబీ ఒక సింగిల్ సెల్ అమీబా వచ్చింది, అందులో నుండి కాంప్లెక్స్ యానిమల్ స్పీసెస్ వచ్చాయి, ఆ తర్వాత మనుషులు వచ్చారని చెప్తున్నారు కదా. దీనికి ఆధారంగా ఛాన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. అది దేని మీద అప్లై చేస్తారంటే స్పేసు, టైము, మ్యాటర్, తర్వాత క్వాంటమ్, ఛాన్స్. ఫిజిక్స్ యొక్క బేస్ ఆ మూడే, అవునా? టైం, స్పేస్, మ్యాటర్, ఇదే ఫిజిక్స్ యొక్క బేస్ అంటారు కదా. అవును, ఛాన్స్ నుండి పుట్టుకొచ్చినవే ఇవన్నీ చెప్తున్నారు. మన ప్రశ్న ఏంటంటే వీటికి ఏమైనా జ్ఞానమో, బుద్ధి స్వాధీనమో, తెలివితేటలు ఉన్నాయా అంటే అలా కానే కాదు. ఒక సమయానికో లేక ఆ స్థలానికో, స్పేస్కో, లేక ఒక పదార్థానికో, మ్యాటర్ సాలిడ్ అయిన విషయానికో తెలివి, జ్ఞానం ఏదైనా ఉందంటే ఏది కూడా లేదు. ఖచ్చితంగా లేదు. నేనేం అర్థం చేసుకుని నేను చెప్పే పర్స్పెక్టివ్ ఏంటంటే ఎంత తెలివితేటలు ఉన్నా, ఇంత జ్ఞానం కలిగినటువంటి ప్రజల వల్ల ఒక విషయం నథింగ్ నుండి క్రియేట్ చేయలేం. అయితే వీళ్ళేం బిలీవ్ చేస్తున్నారంటే స్పేసు, టైము, మ్యాటరు, ఛాన్సు, ఈ క్వాంటము చేరి ఇంతటి అద్భుతమైన సృష్టిని ఏర్పరిచాయని చెప్తున్నారు. అంటే ఈ మనుషులకి, జంతువులకి మాత్రం ఈ తెలివి, జ్ఞానం అనే విషయాలు ఉన్నాయి. వీళ్ళందరూ చేరి వీళ్ళ వల్ల నథింగ్ నుండి ఏది కూడా చేయలేకపోయారు. ఏదో ఒక దాని నుండే వీళ్ళు తేగలుగుతున్నారు. సోర్స్ అనేది ఉంటేనే వీళ్ళు తేగలుగుతున్నారు. అప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే ఏమీ లేని ఒట్టి టైం, స్పేస్, మ్యాటర్ ఇని వచ్చాయని చెప్తూ ఉన్నారు. వచ్చిందని చెప్తున్నారు. ఓకే. ఇదే ఎవల్యూషన్ థియరీ యొక్క బేసిస్. పునాదే కదులుతుంది. ఒకవేళ ఇది జరిగే పక్షమున నేను 2-3 కామిక్ పేర్లు చెప్తా, బహుశా తెలిసే ఉండొచ్చు. ఫర్డినెండ్ అనే ఆవు ఉంటుంది, అది బస్సు నడుపుతుంది కామిక్లో. ఓకే. తర్వాత రాటటోలి అనే ఎలుకు బిర్యానీ చేస్తుంది. రైట్. తర్వాత పాండా కుంగ్ఫు ఫైట్ చేసి ఆకాశానికి ఎగురుతుంది. ఇప్పుడు మీరు చెప్పిందంటో నాకు ఇది మాత్రమే తెలిసింది. తర్వాత పెన్గ్విన్ మడగాస్కర్ ఫ్లైట్ నడుపుతుంది. సరే, ఇవన్నీ ఛాన్స్ అని చెప్తే మీరేమంటారు? ఇది ఎలాగ బ్రదర్? ఇదొచ్చి ఏం చెప్పేది? ఒక కామిక్, ఒక బొమ్మ, ఇమేజ్, దానికి మనం వచ్చి ఇవన్నీ చెప్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ కలిగించడానికి అవి చెప్తారు. సరే, ఒక నిజమైన ఆవుని తీసుకున్నాం, బస్సు నడపదా? లేదు, నన్ను అడిగితే అది సాధ్యం అవుదని చెప్తా. ఎవరిని అడిగినా కుదరదంటారు. నా రేషనాలిటీ చెప్తాను. ఒక చిన్న డాక్యుమెంటరీ చూశాను, అందులో ఒక గిటారిస్ట్, మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈ గిటారిస్ట్ ప్లే చేయడానికి ఆ ఆవులు, ఆ పిచ్చుకలు ఎంతో ఇష్టపడి అవి వింటున్నాయి, ఎంతో ఇంప్రెసివ్గా ఉన్నాయి వాటి ఇంటెలిజెన్స్ చూస్తున్నప్పుడు అని ఆశ్చర్యంగా చెప్తున్నారు. Animals are really the best audience there is. Parrots moving their heads along to the music. Horses as well want to come closer and see what the pink guitar is all about. But the first time was super scary because you don't know what the intent is. This first started because I read somewhere that cows are like music lovers. I went in there not really expecting anything and I was a little bit scared. But the very second I started playing, they all came running towards me. They just kept rubbing their heads against the guitar, against me, and they all stayed. ఇదొకటి. ఒక కుక్కను చూద్దాం. ఇంట్లో ఒక కుక్క ఉందంటే మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు, అప్పుడు అది ఇచ్చే ఎక్స్ప్రెషను, ఒక వారం లేరనుకోండి, తిరిగి వచ్చిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది, చూసారా? ఖచ్చితంగా డిఫరెన్స్ చాలా ఉంటుంది. హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఇంకా కొన్ని బ్రీడ్స్కి చెప్తున్నారు మనుషుల కంటే 1,00,000 రెట్లు ఆ వాసన చూసే శక్తి ఉందంటున్నారు. వీటికి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందో చూడండి. ఎంత దూరానికి తెలివితేటలు, ఎంతగా చాతుర్యం తనకుందంటే ఇన్ని పనులు చేస్తుంది. అవునా? పర్ఫెక్ట్. అప్పుడు ఆవెందుకు బస్సు నడపదు? సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానని యోచించవచ్చు. ఒకవేళ ఈ ఆవు బస్సు నడిపింది, ఆ కుక్క ఫ్లైట్ నడిపింది, లేకపోతే మిగతావి చెప్పాను కదా, ఎలుక వంట చేసింది, ఇవన్నీ కూడా ఛాన్స్ అని చెప్తే నమ్మడానికి ఎంతో ఈజీ. ఎందుకంటే వీటన్నిటికీ బుద్ధి స్వాధీనం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేయడం అంటే తెలుస్తుంది. ఏంటి ఇంకా మనకిలాగా లాంగ్వేజ్ మాట్లాడటం వాడికి తెలియదు. అయితే వీళ్ళు చెప్తున్నారు చూడండి, క్వాంటమ్ కానివ్వండి, లేకపోతే స్పేస్ కానివ్వండి, టైం కానివ్వండి, మ్యాటర్ కానివ్వండి, వీటికి నాలెడ్జో, థింక్ చేసే కెపాసిటీయో, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్స్, ఐడియాస్. వీటికుండే అవకాశమే లేదు. ఇంకా చెప్పాలంటే రాయికో, ఇసుకకో, పైనుండే గాలికో, స్పేస్కో ఏమీ లేవు వాటికి.
వీటికైనా మెదడనేది ఉంది, యోచిస్తుంది, ఏదో ఒకటి ఆలోచిస్తుంది. వీటికి ఏది కూడా లేదే. ఇవన్నీ కూడా చేరి ఒక అద్భుతమైన సృష్టి తేవడమన్నది సాధ్యమైతే దానికంటే ఎన్నో రెట్లు సాధ్యమంటున్నారు ఇది. చాలా ఈజీ అంతా మీరు బైఫర్కేట్ చేసి చక్కగా చెప్పారు. రాయో ఇసుకకో భావోద్వేగమైన కార్యాలు వాటికి ఏవీ లేవు. అవే లోకములో మనిషిని సృష్టించే పక్షమున ఆవు బస్సు నడపడం ఈజీ. ఇవన్నీ ఈజీగా ఛాన్స్ అని నమ్మడం సులభం. వీళ్ళు ఇంకొకటి చెప్తున్నారు, నథింగ్ నుండి రాయే వచ్చిందంటున్నారు. అవును, 2 ఎపిసోడ్ల తర్వాత ఈ క్వాంటం గురించి డిస్కస్ చేస్తాం. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదెందుకు వాళ్ళు క్వాంటం దగ్గరికి వెళ్ళి సైంటిస్టులు స్టాండ్ అవ్వడం మనం క్లియర్గా చూద్దాం. ఇందులో పెద్ద క్యాచ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు చెప్పి మనుషులు కొంత కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, చూసారా 1300 కోట్ల సంవత్సరాలకు ముందు కొంచెం కొంచెంగా మారి ఈనాటికి ఇంతగా తయారయ్యిందండి అని చెప్పిన తర్వాత నార్మల్గా మంచి బిలీవర్కి ఏం థాట్ వస్తుందంటే, వచ్చుంటుందేమో, కొన్ని సంవత్సరాలంటే ఏదో నమ్మే విషయం కాదు, ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇవన్నీ చేరి రావడానికి అవకాశాలు ఉన్నాయా అనే ఒక పాయింట్లో చాలామంది స్టంబుల్ కావడం చూస్తున్నా. ఎందుకంటే మీరు 1000 సంవత్సరాలని చెప్పినా కూడా 1000 సంవత్సరాలకు ముందున్న ప్రూఫ్ మన దగ్గర ఉంది. 2000 సంవత్సరాలంటే దానికైనా ప్రూఫ్ మన దగ్గర ఉంది. 3000 సంవత్సరాలంటే దానికైనా ప్రూఫ్ మన దగ్గర ఉంది. దాదాపు 6000 సంవత్సరాలకైనా ప్రూఫ్ మన దగ్గర ఉంది. మీరు దాన్ని మించి చెప్తే మనం భ్రమపడాలి కదా. అవునా, దానికి ముందు జరిగిందా? మీరు టెస్ట్ చేసి చూసే అవకాశమే లేదే. 1000 సంవత్సరాలకు ముందని చెప్పినట్లయితే 1000 సంవత్సరాల ముందు సోలార్ ఇలాగంటే ఆ కాలం ఇలాగాని మీరు చెక్ చేసేవాళ్ళు. 2000 సంవత్సరాలు యేసుని కాలం, ఆ కాలంలో ఇలా జరిగిందంటే దానికైనా ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక 4000 సంవత్సరాలంటే అబ్రహాము కాలం, అక్కడుందంటే అక్కడ ఉందా అని మనం చూసేవాళ్ళం. ఎక్కడన్నా చెప్పబడిందా అని. 8000 సంవత్సరాలంటే దానికైనా ప్రూఫే మన దగ్గర లేదు. 10, 20, 1,00,000 సంవత్సరాలంటే అలా టెస్ట్ చేసి చూసే అవకాశం లేదు కదా. అందువల్ల జాలీగా మీరు ఏదైనా చెప్పవచ్చు. అందులోనూ వీళ్ళు ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు, ఒక 1500 కోట్ల సంవత్సరాలంటే అలా ఒక చిన్న ట్విస్ట్లో వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడుకుంటున్నారండి. అలా కొంచెం కొంచెంగా చేరి ఆ కెమికల్స్ అలా చేరి అలా వచ్చి ఉండొచ్చా అనే ఈ క్వశ్చనే మనం ఛాన్స్ అనే ఆధారంలో చూస్తున్నాం. ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇప్పుడు మనం అది బేస్ చేసి ఏం చూడబోతున్నాం? ఇది జరగడానికి అవకాశమే లేదన్నందుకు 3 ఆర్గ్యుమెంట్స్ చూడబోతున్నాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూస్తే గాడ్స్ లా, దేవుని యొక్క చట్టం. అంటే వాళ్ళు నమ్మని ఒక దేవుణ్ణి మనము ఆ దేవుణ్ణి బట్టి ఒక విషయాన్ని చెప్తున్నాం. అవును, ఓకే. నేనెందుకు ఫస్ట్ గాడ్స్ లా అని ఆరంభిస్తున్నానంటే, చీకటిని చీకటితో పోల్చలేరు. వెలుగు నుండి చూస్తే గానీ మీరు చీకటిని డిఫరెన్షియేట్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ. మరొకటి నేను అర్థం చేసుకున్నది, ఈ మాట్లాడి ఎవరునూ స్పిరిచువల్గా ఆర్గ్యుమెంట్ చేయరు. సైన్స్తోనే ఆర్గ్యూ చేస్తారు కదా. అవును, నేను మాత్రం ఎందుకు వారితో సైన్స్లో ఆర్గ్యూ చేయాలి? అద్భుతమైన పాయింట్ బ్రదర్. నాతో మాట్లాడేవాళ్ళు వాళ్ళ భాషలోనే కదా మాట్లాడుతున్నారు. నేను మాత్రం ఎందుకు వారి భాషలో మాట్లాడాలి, నా భాషలో మాట్లాడాలి కదా. అదే కరెక్ట్ కదా. అదే కరెక్ట్. అప్పుడు వారి భాషలో వారు, మన భాషలో మనం మాట్లాడదాం. ఈ భాషలో మాట్లాడుతున్నప్పుడే అందులో సమస్య తెలుస్తుంది. మరి వెలుగు లేకుండా చీకటిలోని చీకటిని మార్చలేము. ఇది నా స్ట్రాంగ్ కన్విక్షన్. చాలామంది క్రిస్టియన్స్ ఫెయిల్ అయ్యే ముఖ్యమైన విషయం, సైన్స్ని సైన్స్తో చెప్పేవాళ్ళనుకుంటారు, విచ్ ఇస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. అది ఛాన్సే లేదు. వీళ్ళు తప్పిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. ఓకే. సో ఫస్ట్ గాడ్స్ లాతో చూడబోతున్నాం. సెకండ్ లాస్ ఆఫ్ సైన్స్, మూడవది లాస్ ఆఫ్ లైఫ్. ఈ 3 డైమెన్షన్లు చూడబోతున్నాం. అంటే దేవునికి సంబంధించిన చట్ట విధాలతో చూడబోతున్నాం, తర్వాత సైన్స్ సంబంధమైన చట్ట విధాలతో చూడబోతున్నాం, తర్వాత ఫిలాసఫీ కదా, వాటి నుండి కొన్ని విషయాలు చూడబోతున్నాం. అవును, ఓకే. అంటే 3వ విషయం నిదర్శనాన్ని బట్టి చూడబోతున్నాం. అలా చెప్పచ్చే. ఓకే. మొదటి విషయం, వర్క్ చేస్తేనే పని జరుగుతుందనేది దేవుని విధి. ఇందులో కన్ఫ్యూజే కాకూడదు. అనేక బిలీవర్స్ కొన్నిసార్లు అవుతున్నారు, అయితే అవ్వకూడదు. వాళ్ళ దగ్గరే ఇందులో 2 భిన్నాభిప్రాయాలున్నాయి. ఎందుకు నేను ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు ఒకరు కమెంట్ పెట్టారు, జగన్ వచ్చి క్రియ వల్లనే అన్నీ కూడా మరి జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నాడు, కృప వల్లే జరుగుతున్నాయి అని అన్నాడు. నాకిందులో భిన్నాభిప్రాయం లేదు, బట్ ఆ గ్రహింపులో వాళ్ళకి ఒక చిన్న మిస్టేక్ ఉంది. నేను ఈ సమయంలో అది చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా అదే చెప్తాను. ఏంటంటే, కృపయ్య అన్నిటికీ కారణం, అయితే క్రియ అవసరపడుతుంది. క్రియ లేని విశ్వాసము మృతం. మనము కృప వల్లే రక్షించబడ్డామన్నందుకు అర్థమేంటంటే, మనము చేయవలసిన క్రియ ఆయన చేశాడు, కావలసిన బలి ఆయన అయ్యాడు. ఆయన నేను పొందవలసిన దెబ్బలో అన్నిటిని కూడా ఆయన చేసి ముగించాడు. అలాగుంటున్నప్పుడు నా క్రియ ఆయన జరిగించడం వల్ల నాకు కృపను అనుగ్రహించాడు. అయితే నాకొచ్చిన ఆ కృప వల్ల రక్షణను పూర్తి చేయడం అన్నది నా క్రియ వల్లే అవుతుంది. అందుకు ఆయన కృప సహాయపడుతుంది. ఆ కృప లేకుండా అది మనం ఆ క్రియను మనం జరిగించలేము. ఆయన కృప ఉండడం వల్ల క్రియ లేకుండా ఉండలేను. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఆయన నాకు జ్ఞానాన్ని ఇచ్చున్నాడు. ఎగ్జామ్ వస్తుంది, నేను పాస్ చేయాలి. మధ్యలో చదవాల్సిన ఒక పని ఉంది గదా,
ఆయన నాకు జ్ఞానమిచ్చాడు, బుక్ ఇచ్చాడు, ఎగ్జామ్ ఉంది, నేను ప్రార్థిస్తే అన్నీ వింటాడు. అందువల్ల చదువుకోకుండా పోవడం ఎంత తెలివి తక్కువతనమో అదేవిధంగా క్రియ లేకుండా పోవడం అనేది కూడా. సో అదే నేను చెప్పదలుస్తున్నాను, క్రియ ఎంతో అవసరమైంది. చాలా చక్కగా చెప్పారు. ఈ 2 వాక్యాలు చూడండి. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఫలించడానికి కారణం విత్తనం వేయడం మాత్రమే కాదు, దేవుని కృపను బట్టి 100 పొందాడు. దేవుడు ఆశీర్వదించడం వల్లే. ఖచ్చితంగా అయితే అది విత్తనం వేసి నీళ్లు పోయవలసి ఉంది. తన పని తను చేయాల్సి ఉంది. అవునా? అవును, అందులో మార్పే లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6లో చూస్తే, నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోశాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఆ వృద్ధి కలుగజేసిన దేవుడు అన్నందుకు మార్పు లేదు. అయితే ఒకరు నాటారు, మరొకరు నీరు పోశారు. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాల్సి ఉంది. ఎందుకంటే మరో ఆశ్చర్యాన్ని చెప్తా, మనుషులు మాత్రమే పని చేయాలనే కండిషన్ కాదు, దేవుడే పనిచేసి సంపాదించాడు మరి రక్షణను. అపోస్తలుల కార్యము 20:28లో మనం చూడగలము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఇప్పుడు దేవుడే ఒక కార్యము నిమిత్తం పనిచేసి పొందవలసిన ఒక సిచ్యువేషన్. ఎందుకు చెప్తున్నాను? పని చేయకుండా, అంటే ఒక ఫలితం కావాలంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి చేసి తీరాలి. ఇదొచ్చి గాడ్స్ లా. ఓకే. అయితే ఈ ఎవల్యూషన్ యొక్క స్టోరీ ఏంటంటే, ఏది చేయక్కర్లేదు, తానంతటే అవి జరుగుతాయి. అంటే కృపాకాలంలో ఉన్న ఎవల్యూషన్ మన వాళ్ళందరూ. వాళ్ళేం చెప్తున్నారు? ఏం చేయక్కర్లేదు, వాటంతటా అవి వస్తున్నాయి అంటున్నారు. వీళ్ళు ఏం చేయక్కర్లేదు, తమంతటే వస్తాయి అంటున్నారు. రెండొకటే కదా? ఆల్మోస్ట్. అవును, అంటే ఇది స్పిరిచువల్ ఎవల్యూషన్ అని అనుకోవాలి, వేరే ఇంకేం చెప్పలేము. ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్. ఎవల్యూషన్ థియరీ కాంట్రడిక్ట్స్ ది లాస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సృష్టి కార్యానికి భిన్నమైన కార్యమే ఎవల్యూషన్ థియరీ అన్నది. రెండవదిగా లాస్ ఆఫ్ సైన్స్. అందులో 2 లాస్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ చూసినట్లయితే న్యూటన్స్ 3rd లా ఆఫ్ మోషన్ అనేది ఉంది. అదేం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, ప్రతిచర్యకు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. అవునండి. చాలా ముఖ్యమైన లాగా చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బాల్ని మీరు పైకి వేస్తే అది తిరిగి వస్తుంది, అదే వ్యతిరేక ప్రతిచర్య. ఇది లా ఆఫ్ సైన్స్. లాస్ ఆఫ్ ఫిజిక్స్లో ఒక ముఖ్యమైన లా. ఇదే మనుషులు అబ్జర్వ్ చేసి చూసిన లా. మనుషుల యొక్క అబ్జర్వేషన్లో కనిపెట్టిన విధి ఏంటంటే, ఒక విషయం జరగాలంటే, వ్యతిరేక చర్య జరగాలంటే ఫస్ట్ ఒక చర్య జరగాలి. కానీ ఆ ఎవల్యూషన్లో చూస్తే కాజ్ అనేదే లేకుండా రియాక్షన్ మాత్రం జరుగుతుంది అంటున్నారు. అదే దాని ఆధారం. ఎటువంటి ఇది లేకుండా తనుగా జరుగుతుంది అనేది తనంతటే అవి చూడగలం. జరగటం. ఓకే. అప్పుడు ఇది వచ్చి ఫ్లాట్ కాంట్రడిక్షన్ టు ది లాస్ ఆఫ్ సైన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఫిజిక్స్కి వ్యతిరేకమైన విషయం. ఓకే. ఇది సైన్స్ అని అనుకుంటాం, సైంటిఫిక్ లాస్కే వ్యతిరేకమైన విషయమే ఈ ఎవల్యూషన్ థియరీ. వారు రాసుకున్న విధులకు వాళ్లే అగెన్స్ట్గా ఉన్నారు. అవునండి. అంటే వాళ్ళు కనిపెట్టిన విధి కరెక్టు, అయితే వాళ్ళు చెప్పేటువంటి సత్యము తప్పుగా ఉంది. అవును. ఓకే. మరొక లాని మనం చూద్దాం. లా ఆఫ్ డిగ్రేడేషన్ అనేది ఉంది. లా ఆఫ్ డిగ్రేడేషన్ అంటే ఏంటంటే, సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక వస్తువు మీరు పెడుతున్నారు, ఒక ఆహారం ఇంట్లో పెట్టుకుంటున్నారు, అదేమవుతుంది 2-3 రోజుల తర్వాత చెడిపోతుంది. ఇదే మానవ జాతి ఆదికాలం నుండి అబ్జర్వ్ చేసిన ట్రూత్ ఆర్ విధి. ఆ రీజన్ వల్ల ఏం చెప్తారంటే ఫిజిక్స్లో దేర్ ఇస్ నో పర్పచువల్ మోషన్. ఎందుకంటే ఏ మెషిన్ కూడా 100% ఎఫిషియెంట్ అయిన మెషిన్ లోకంలో లేనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏ పెట్రోల్ ఇంజిన్ అయినా చూడండి, పెట్రోల్తో వెళ్ళే బండి ఉంటే దాని ఎఫిషియన్సీ క్యాల్కులేట్ చేయొచ్చు. మీరు స్క్రీన్లో చూస్తున్న లా ఆఫ్ ఈక్వేషన్తో మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ పెట్రోల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ చూస్తే 30 నుండి 40%. మిగతా 50% వేస్టేజ్ అవుతుంది, 50 నుండి 60 వరకు. ఓకే. దానికి అనేక కారణాలు, ఫ్రిక్షన్ అనేది ఉంది, హీట్ అనేది ఉంది, ఇలాగున్నాయి. డీజిల్ ఇంజిన్ తీసుకుంటే ఆన్ ఎన్ యావరేజ్ 40 to 50% ఆ డీజిల్ ఇంజిన్ ఏ మెషిన్ తీసుకున్నా దాని ఎఫిషియన్సీ అంతే. దీనివల్లే పెర్పెచువల్ మోషన్ అనేది లేదు. మనకి ఈజీగా స్కూల్లో చెప్పిస్తూ ఉంటారు, మీరొక చెట్టును కొట్టి మీరు ఆ చెట్టు కంటే పెద్ద వస్తువు చేయలేరు. బాగా చెప్పారు. అదే ఆ సింపుల్ విధిని చెప్పించారు ఆ కాలంలో. ఎలాగంటే ఒక చెట్టు నుండి ఏదో మంచమో చైరో ఇవి చేయొచ్చు, కానీ ఏవి కూడా దానికి మించి చేయడం కుదరదు. ఆ చెట్టు నుండి అంతే చేయగలరు. ఆ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ బంగారం కొన్నప్పుడు చెప్తుంటారు, తయారీ తరుగు ఛార్జీ అంటారు. సూపర్గా చెప్పారు. ఆ వేస్టేజ్ అనేది ఖచ్చితంగా అన్నిట్లోనూ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ నుండి ఇంటికి కరెంట్ వచ్చేప్పుడు లాస్ ఆఫ్ పవర్ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా అన్నిట్లో ఉంటుంది. అది మీరు చెప్తున్నారు. మీరు చెప్పే లాస్ అన్నది ఎల్ఓఎస్ఎస్ అంటే వేస్టేజ్ లేక తరుగు. అయితే ఈ ఎవల్యూషన్లో రివర్స్లో జరుగుతుంది. చెడిపోయిన వస్తువు నుండి మంచిది ఉత్పత్తి అవుతుంది. అంటే ఒకదాని నుండి మరొకటి పెద్దదై వెళుతూ ఉంటుంది. అవును.
ఓకే. డిగ్రేడ్ అవ్వదు. మీరు టమాటా పెట్టారంటే టమాటా చెడిపోదు, దాని నుండి గుమ్మడికాయ వస్తుంది. పర్వాలేదు. అంటే వాళ్ళు అంటున్న విషయాన్ని మీరు ఇలా చెప్తున్నారు కదా. ఇవల్యూషన్ థియరీ ఆ ఇవల్యూషన్ థియరీకైనా లా ఇదే. చిన్నదాని నుండి పెద్దది, అంతకంటే పెద్దది అవుతూ ఉంటది. టమాటా నుండి గుమ్మడికాయ, గుమ్మడికాయ నుండి మరొకటి వస్తుంది. ఇలా మరో లెవెల్కి వెళుతూ ఉంటుంది. డైనోసార్ వరకు వస్తుంది. డైనోసార్ వరకు వస్తుంది. అయితే ఈ లా ప్రకారం, ఈ చట్ట ప్రకారం చూస్తే ఒకటి నుండి మరొకటి చిన్నదే అవుతుంది. అది మరి తగ్గుకుంటూ వస్తుంది, తగ్గుకుంటూ రావాలి. ఎక్కువ అవ్వకూడదు. ఇదే మనుషులు అనేక సంవత్సరాలుగా నేరుగా చూసి అండర్స్టాండ్ చేసుకునే ప్రకృతిలో ఒక విధి. అదే లా ఆఫ్ డిగ్రేడేషన్ అని మనం ఫిజిక్స్లో చదువుతున్నాం. అయితే ఎవల్యూషన్లో ఇవి తలకిందులుగా జరిగితేనే వీళ్ళు చెప్పే స్టోరీకి ఫిట్ అని అవుతుంది. అప్పుడు ఇందులో రెండవ విషయం కూడా చూసాము. ఎవల్యూషన్ థియరీ ఒకవేళ వీళ్ళు సైంటిఫిక్ థియరీగా చెప్పినా కూడా సైన్స్ యొక్క ఫౌండేషనల్ లాస్కి భిన్నాభిప్రాయం అయిందే ఈ ఎవల్యూషన్ యొక్క స్టోరీ. ఇప్పుడు రెండవ విషయాన్ని చూస్తే లాస్ ఆఫ్ సైన్స్కి, లేకపోతే లాస్ ఆఫ్ ఫిజిక్స్కి, లేకపోతే లాస్ ఆఫ్ నేచర్కి అగెన్స్ట్ అయిన ఒక విషయమే ఈ ఎవల్యూషన్ అనేది. అప్పుడు ఇక మూడవది చూడాలి మనము. అవునండి. మూడవ పాయింట్ వచ్చి ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్. తత్వశాస్త్రం. అవును, ఇదే మనము లాస్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. నిదర్శనమైన వాస్తవాలుగా చూస్తాం మన మన జీవితంలో. జీవితంలోని విషయాలు, జీవితంలోని విధులు. అవును, ఒకే విషయాన్ని చూపించండి లోకంలో, లేకపోతే ఒకరి లైఫ్లో ఏమీ చేయకుండా జరిగినట్టు ఏమైనా ఒక విషయం జరిగి ఉంటుందా, లేకపోతే అబ్జర్వ్ చేస్తుంటామా లైఫ్లో? లేదు, నాకు తెలిసి అటువంటిది లేదు. అంటే పనికెళ్ళక ఊరికే ఉండేవారు కూడా ఊరికనే ఉండరు. ఏదైనా చేస్తూ ఉంటారు కూర్చుని. అవును, తినాలన్నా లేచి వెళ్ళి ప్లేట్లో తను ఆహారం వేసుకుంటేనే కదా తినగలడు. లేదు లేదు ప్లేట్ వస్తుందంటే ఎవరన్నా వేసి ఇవ్వాలి కదా. వండి పెట్టిన ఆహారమే నోటికి రాదు. అవునా? కరెక్ట్. ఒకవేళ అడగచ్చు, అప్పుడు లాటరీ అంతా విన్ చేసి ఏం చేయకుండా ధనవంతులయ్యారే అని ఎవరైనా అడిగితే ఫిలాసఫికల్గా చెప్పడం వల్ల పాయింట్ చెప్తున్నా. లాటరీ ఒకరు ప్రింట్ చేసి ఉండాలి, వీడు గెలవడానికి ఇంకోటి పే చేసి ఉండాలి, అంతే కదా. అనేక మంది కొని ఆ డబ్బు నుండి ఇతనికి ఇవ్వడం అవుతుంది. 100 మంది ఏమారాలి, ఒకరు జయించాలి. అప్పుడు ఇతనికి వచ్చిన డబ్బు 100 మంది యొక్క వాళ్ళిచ్చిన డబ్బులో ఈయనకు వస్తుంది. అది తనుగా రాలేదు. ఇది మరొక విధంగా చెప్తానే. ఒకవేళ వీళ్ళు చెప్పే ఛాన్స్ కరెక్ట్గా ఉండే పక్షమున అమీర్పేటలో ఒకరు జన్మిస్తున్నారు 1985లో. 50 సంవత్సరాలు ఒక పని చేయక్కర్లా, ఖాళీగా ఉన్నాడు. 52వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు అవడం ఎంతో ఈజీ. ఆయా దేశాల్లో అధ్యక్షుడవడమే కష్టం నాకు తెలిసినంతవరకు. సరే, కౌన్సిలర్ అవడమే కష్టం. ఊతినే ఉంటే కౌన్సిలర్ కూడా కాలేరు. అయితే ఎవల్యూషన్ అనే స్టోరీ తత్వముగా, లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్కి కరెక్ట్గా ఉండే పక్షములో ఒకరేం చేయక్కర్లా, ఊరికనే ఉంటే చాలు, అమెరికా అధ్యక్షుడే అయిపోవచ్చు. పలు కోట్ల సంవత్సరాలు గతించి సింగిల్ సెల్ అమీబా ఏర్పడుతుంది. పలు కోట్ల సంవత్సరాల తర్వాత అమీబా మరొకటవుతుంది. కానీ ఇవన్నీ ఉత్తినే ఉన్నాయి. నథింగ్, సైలెంట్గా ఉండే. అటు తర్వాత ఆ కార్యము నుంచి ఏమీ లేకుండా సైలెంట్గా ఉండి ఒకటొచ్చింది. ఆ విధి ప్రకారంగా చూస్తే బ్రదర్ చెప్పాలంటే ఈ విధి చాలా బాగుంది బ్రదర్. పనికెళ్ళక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు. పడుకునుంటే 8 గంటల తర్వాత భోజనం, పడుకున్న కొన్ని గంటల తర్వాత ప్యాంటు షర్టు వస్తుంది. ఎంతటి అవకాశం బ్రదర్, నిజంగా పెద్ద విషయమే. అలాగే ఇంట్లో ఉంటే ఒక 6 నెలల్లో ఇంటి ముందు మునక్కాయ చెట్టు వస్తుంది, 1 సంవత్సరంలో ఇటువైపు వేప చెట్టు వస్తుంది అన్నట్టుగా ఉంది. మన ఇండ్లలో సాధారణంగా అడుగుతూ ఉంటారు, పడుకుంటే మ్యాజిక్గానే పండ్లు వస్తాయి అని అడుగుతారు ఈ కాలంలో. అక్కడ మంత్రగాడని వాడు ఉంటాడు. ఇక్కడ అది కూడా లేదు, నథింగ్. ఇక్కడ అతనికి ఆ మంత్రగాడికి కూడా పని లేదు. ఓకే, ఇందులో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఛాన్స్ అని ఇంతసేపు మాట్లాడాం కదా, అంటే ఏంటని అడిగితే తెలీదు. ఛాన్స్ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు. అది వెవ్వేరు చోట్లలో ఎలాగా అది యూజ్ చేయాలో అలా యూజ్ చేస్తారు. ఓకే, అది వచ్చే ఎపిసోడ్లో మనము దాన్ని కూడా చూద్దాం. కొందరు పెద్ద ఆరేటర్స్ ఉంటారు, వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా వాళ్ళు మాటలు మారుస్తున్నప్పుడు ఒకలా కన్ఫ్యూజ్ చేస్తూ ఒక దారి చేస్తారు. అంటే వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు అర్థం కాని టాపిక్లో చెప్పి అటువైపు నుండి తీసుకొస్తూ అర్థమయ్యేలాగా చెప్తారు. అవును, ఓకే అటువంటి ఒక విషయాన్ని ఈరోజు ఛాన్స్ అని చెప్తున్నారు. ఓకే బ్రదర్, ఎంతో తేటగా సులభమైన ఎగ్జాంపుల్స్తో ఈసారి ఈ ఛాన్స్, అవకాశం అనే దాని మీద వీళ్ళు ఎలా ఛాన్స్ తీసుకున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. అంటే నేను సాధారణంగా బైబిల్ చదువుతున్నప్పుడంతా ఇక్కడొచ్చి ఛాన్స్ అనేది లేదు, ఇక్కడ అన్నీ పర్ఫెక్టే. ఇక్కడ ఒక చోట కూడా వండి ఉండొచ్చు అనే అచ్చు లేదు. ఇక్కడ నోవహు జలప్రళయం గురించి ఒక మాట ఉంటుంది,
నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమంది విడబడెను. ఎంత అక్యురేట్గా ఆ దినమున అక్కడ అది జరిగింది. అంతకంటే ఆశ్చర్యపడింది ఏంటంటే అబ్రహాముకి తెలియజేసిన వాగ్దానం. 400 సంవత్సరాలు వారు బానిసగా ఉండి ఆ దినమందే వారు బయలుదేరారు. పర్ఫెక్ట్ అయిన ఆ దినమందు ఆ సంవత్సరముతో సహా ఇందులో ఒకచోట కూడా మీరు చెప్పిన ఈ ఛాన్స్ దేవుడు యూజ్ చేయలేదు. ఈ అబ్రహామని ఒకరు ఉండుండొచ్చు, యోబని ఒకరు ఉండుండొచ్చు, ఉండేను, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండేను అని ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఆ ప్రూఫ్ని చూడగలుగుతున్నాం. వీళ్ళు చెప్పే విషయాన్ని మనము ప్రూవ్ చేయలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఆ మహావిస్ఫోటన సిద్ధాంతం అన్నది, బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా జరిగిందన్నది ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయారు, ప్రయత్నించి కుదరలేకపోయింది. సో వీళ్ళు చెప్పేటువంటి ఈ ఛాన్స్కి ఛాన్సే లేదు. అవకాశమే లేని ఒక విషయాన్ని అదే ఛాన్స్. చాలా సంతోషం బ్రదర్, ఈ ప్రోగ్రాంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ప్రభుజితమైతే దీని కొనసాగింపుని, ఈ ఛాన్స్ యొక్క మరొక భాగాన్ని మరొక దాంట్లో చెప్తాన్నారు, చూద్దాం. ప్రియమైన వారలారా, మేము ముందుగానే చెప్పినట్టు సహోదరుని కొరకు, మా కొరకు, మా ఇద్దరి సేవల కొరకు ప్రార్థించండి. ఆయన ఛానల్ని, వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ని చూడండి. మీ యొక్క ప్రశ్నలను కమెంట్స్లో రాయండి. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి. జవాబు చెప్పడానికి ప్రభు యొక్క కృప వల్ల మాకు తెలిసినంతలో మేము ప్రయత్నం చేస్తాం. మరలా మరొక సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమంలో కలుసుకుందాం, ప్రభు రాకడ ఆలస్యమైతే. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.